హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీను అప్డేట్స్. శర్వానంద్ నటించిన మనమే 2 వారాలను కంప్లీట్ చేసుకుని బ్రేక్ ఈవెన్ అందుకుందా? అలాగే సుధీర్ బాబు నటించిన అరోంహర ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు ఎలా ఉన్నాయి? విజయ్ సేతుపతి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 50వ చిత్రం ఎలాంటి కలెక్షన్లు సాధించింది? ఇవన్నీ ఈ వీడియోలో చూసేద్దాం. శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ మనమే బాక్సాఫీస్ దగ్గర కొంచెం మిస్ టాక్ ని సొంతం చేసుకున్నా గానీ ఎక్సలెంట్ కలెక్షన్ ని సొంతం చేసుకుని డీసెంట్ లాంగ్ రన్ ను కూడా దక్కించుకుంది. రెండో వీకెండ్ ని మంచి కలెక్షన్ తో కంప్లీట్ చేసుకోగా సినిమా రెండో వారం కొత్త సినిమాల వల్ల కొద్ది స్లో డౌన్ అవుతుంది అనుకున్నా కూడా సినిమా రెండో వీకెండ్ లో స్టడీ కలెక్షన్లు అందుకోగా 13వ రోజు 15 లక్షల దాకా షేర్ ని అందుకోగా ఇక 14వ రోజు 11 లక్షల దాకా షేర్ ని అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 13 లక్షల దాకా షేర్ ని అందుకోగా అలాగే 25 లక్షల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది. ఇక టోటల్ గా వరల్డ్ వైడ్ గా 2 వారాల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే నైజాంలో 3.58 కోట్ల దాకా షేర్ ని, ఇక సీడెడ్ లో 87 లక్షల దాకా షేర్ ని, ఆంధ్రాలో 3.76 కోట్ల దాకా షేర్ ని అందుకోగా ఇక టోటల్ ఏపీ తెలంగాణలో 8.21 కోట్ల దాకా షేర్ ని అలాగే 15.80 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 59 లక్షల దాకా షేర్ ని, ఓవర్సీస్ లో 1.11 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 9.91 కోట్ల దాకా షేర్ ని అలాగే 19.45 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగగా 2 వారాల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 9 లక్షల షేర్ ని అందుకుంటే బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుంటది. ఇక మూడో వీకెండ్ లో సాధించే కలెక్షన్స్ తో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుంటది. ఇక బాక్సాఫీస్ దగ్గర హిట్ కోసం ఛానల్ నుండి ఎదురు చూస్తున్న సుధీర్ బాబుకి ఈ మూవీ మంచి రివ్యూలను సొంతం చేసుకుని కంబ్యాక్ మూవీ అవుద్దని అందరూ అనుకున్నారు. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల పరంగా పెద్దగా జోరు చూపించలేకపోయింది ఈ మూవీ. ఇక వర్కింగ్ డేస్ లోకి వచ్చేసరికి ఈ సినిమా ఏమాత్రం గ్రోత్ చూపించలేకపోయింది. ఇప్పుడు మొదటి వారాన్ని ఈ మూవీ నిరాశ కలిగించే కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుంది. అరోంహర సినిమా ఇప్పుడు రెండో వారంలో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా తేరుకునే అవకాశం అయితే లేదనే చెప్పాలి. మొత్తం మీద ఈ సినిమా 6వ రోజు 13 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకోగా ఇక 7వ రోజుకు వచ్చేసరికి 12 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 7వ రోజు 13 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకోగా అలాగే 26 లక్షల దాకా గ్రాస్ ను కూడా సొంతం చేసుకుంది. ఇక దీంతో టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి వారంలో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే నైజాం లో 1.15 కోట్ల దాకా షేర్ ని, ఇక టోటల్ ఏపీలో 1.30 కోట్ల దాకా షేర్ ని, ఇక టోటల్ ఏపీ తెలంగాణలో 2.45 కోట్ల దాకా షేర్ ని అలాగే 4.90 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో 40 లక్షల దాకా షేర్ ని, ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 2.85 కోట్ల దాకా షేర్ ని అలాగే 6 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 6.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 3.63 కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సినిమా రెండో వారంలో ఏదైనా మ్యాజిక్ జరిగితే తప్ప బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే లేవు. ఇక బాక్సాఫీస్ దగ్గర మక్కల సెల్వం విజయ్ సేతుపతి నటించిన ప్రతిష్టాత్మకంగా 50వ చిత్రం మహారాజా రిలీజ్ అయిన మొదటి వారానికి ఎక్సలెంట్ కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని సూపర్ హిట్ గా దూసుకుపోతుంది. మొదటి వారాన్ని మాస్ కలెక్షన్ తో కంప్లీట్ చేసుకున్నా గానీ తెలుగులో మాత్రం కొంచెం స్లో డౌనే అయ్యింది. ఈ సినిమా 6వ రోజు 20 లక్షల దాకా షేర్ ని అందుకోగా ఇక 7వ రోజు 15 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది. ఇక టోటల్ గా మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే నైజాంలో 1.84 కోట్ల దాకా షేర్ ని, సీడెడ్ లో 68 లక్షల దాకా షేర్ ని, ఆంధ్రాలో 1.55 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. ఇక టోటల్ ఏపీ తెలంగాణలో 4.07 కోట్ల దాకా షేర్ ని అలాగే 8.20 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర 3.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో దిగిన ఈ మూవీ మొదటి వారం కంప్లీట్ అయ్యే టయానికి 57 లక్షల రేంజ్ లో లాభాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఇటు నుండి ఈ మూవీ సూపర్ హిట్ దశగా తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా మొదటి వారం టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ ఒకసారి గమనిస్తే తమిళనాడులో 28.45 కోట్ల దాకా గ్రాస్ ని, ఇక తెలుగు రాష్ట్రాల్లో 8.20 కోట్ల దాకా గ్రాస్ ని, ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 7.55 కోట్ల దాకా గ్రాస్ ని, ఓవర్సీస్ లో 9.55 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 54.05 కోట్ల దాకా గ్రాస్ ని అలాగే 26.20 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. ఇక బాక్సాఫీస్ దగ్గర టోటల్ వరల్డ్ వైడ్ గా 21 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగగా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ తో 5.20 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకుంది. హిట్ నుండి సూపర్ హిట్ దశగా దూసుకుపోతుంది. ఇక రెండో వారం ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళుద్దో చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.